మంచిది. మరోసారి దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో గడిపే ధన్యత మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. రోజు అభిషేకం పొందటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అభిషేకం పొందాలి, ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ప్రతి ఒక్కరూ ఆత్మ పొందుకోవాలని, ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అభిషేకం పొందండి. ఒకప్పుడైతే మరి యాజకులకు మాత్రమే అభిషేకం ఉండేది. తర్వాత కాలములో రాజులకి అభిషేకం వచ్చింది. తర్వాత ప్రతి ఒక్కరూ శిష్యులకి అభిషేకం వచ్చింది. తర్వాత వచ్చిన వారందరికి కూడా మరి దేవుని బిడ్డలందరికీ కూడా అభిషేకం పొందే ధన్యత దేవుడిచ్చాడు. అది ఎంత భాగ్యమో తెలుసుకోలేకపోతున్నారు. అభిషేకం పొందటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎలాంటివో ఈరోజు మనం నేర్చుకొని అభిషేకం పొందుకుందాం. తద్వారా ఆ ప్రయోజనాలన్నీ కూడా మన జీవితంలో పొందుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం లాస్ట్లో, తాను నియమించిన రాజునకు బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. అభిషేకం పొందిన వారికి అధిక బలం కలుగుతుంది. మొదటి ప్రయోజనం ఏమిటంటే, అభిషేకం పొందితే వారు అధిక బలాన్ని పొందుకోగలుగుతారు. ఇది అన్న ప్రవచనం. మనం ఇంతవరకు మరి అన్నాను మామూలుగానే గమనించాం. సంతానం కోసం బాధపడినటువంటి వ్యక్తిగాను, మరి పెన్నిన్న ద్వారాగా ఎంతగానో కలత చెందినటువంటి వ్యక్తిగాను మనం చూస్తాము. కానీ ఈ 2వ అధ్యాయంలో ఆమె ఒక ప్రవక్తిగా మాట్లాడుతూ ఉంది. ఆ రాజుల గురించి మాట్లాడుతూ ఉంది. అప్పుడు వరకు రాజులు అన్న వాళ్ళు కలగల, రాజులు ఏర్పాటు చేయబడ్ల. అభిషేకము కేవలం యాజకులకు మాత్రమే ఉంది. ప్రధాన యాజకులు, దేవుని పని చేసే వారికి మాత్రమే అభిషేకం ఉంది. కానీ ఈమె ఏం మాట్లాడుతూ ఉందంటే, ఏమంటుంది మళ్ళీ చదువురా, రాజు యొక్క అభిషేకం గురించి మాట్లాడింది. చదువమ్మ. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును కదా. రాజుకు, ఇక్కడ రాజు ఆడున్నాడు. ఇంతవరకు రాజు రాల, రాజు ఏర్పాటు చేయబడలా. కానీ ఆమె ప్రార్థనల్లో మరి ఆ యొక్క గీతములో దేవుని స్తుతిస్తూ ప్రవచనాన్ని పలుకుతూ ఉంది. రాజులు ఏర్పడతారని, రాజులను కూడా దేవుడు అభిషేకిస్తాడని, వారికి అధిక బలము కలుగుతానని ఆమె ప్రవచించిన ప్రవచనం ఇక్కడ మనం చూస్తాం. 8వ అధ్యాయం వరకు కూడా రాజులు అన్న మాట మనకు తెలియదు. 8వ అధ్యాయములో ప్రజలు సమూయేలును అడుగుతారు, మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. అప్పుడు దాకా న్యాయాధిపతులే పరిపాలన చేశారు. న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ మరి న్యాయాలు తీరుస్తూ సహకారులుగా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేళ్ళకే మాకు రాజు కావాలని ప్రజలు అడిగారు. అది సమూయేలుకి బాధ అనిపించింది, ప్రతికూలం అనిపించింది, తన్ను పక్కకు నెట్టివేసినట్లు అనిపించింది, తన్ను విసర్జించినట్లు అనిపించింది. అందుకని సమూయేలు దేవునికి ప్రార్థన చేశాడు. 6వ వచనం చూస్తే మనకు తెలుస్తుంది. మాకు న్యాయాధిపతులొద్దు న్యాయం తీర్చడానికి, మాకు రాజు కావాలి అని వారంటే ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు అడిగిన మాటకు సమూయేలుకి ప్రతికూలం అంటే వ్యతిరేకంగా అనిపించింది, అనుకూలంగా అనిపించాల, ప్రతికూలంగా అనిపించింది. కాబట్టి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, అరే బాబు,
నిన్ను విసర్జించడమే కాదు, వాళ్ళు నన్నే విసర్జించారు కదా, ఏమైందిలే, వారు అడిగిన ప్రకారంగా చేసేయి అన్నాడు. ఆ మాట దేవుడు చెప్పాడు. అయితే సమూయేలు ఏం చేశాడంటే ప్రజలందరిని పిలిచాడు. ప్రజల్ని పిలిచి, రాజులుగా ఉంటే ఎన్ని కష్టాలు వస్తావో, రాజులు ఎలాంటి పనులు చేపిస్తారో, యవ్వన స్త్రీల్ని ఏ విధంగా చెరగొంటారో, ఇంటి వారిని పనుల్లో పెట్టుకుంటారో, ఎలా చాకిరీ చేపిస్తారో, ఎలా బానిసలుగా చూస్తారో, పల్లకీలు మోయించుకుంటారో, సైన్యంలో చేరుస్తారో, యవ్వన అమ్మాయిలు కనబడితే కుమార్తెల్ని లాక్కొని ఈడ్చుకెళ్ళి రాళ్ళని చేసుకుంటారో, లేకపోతే వాళ్ళ అంతఃపురంలో ఉంచుకుంటారో. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇలా జరుగుతూ రాజు ఉంటే నీకు ఇష్టమేనా అని ఫైనల్గా సమూయేలు అడిగాడు నష్టాలు చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే 21వ వచనం చూద్దాం. జనులు సమూయేలు చెప్పిన మాటలు బాగా ఊంకొట్టారు, తలకాయ బాగా ఊపారు. చెప్పినంతసేపు నిజమే నిజమే అనుకున్నారు. ఆ ఆ ఆ ఇది ఫైనల్. ఎందుకంటే అయినా సరే మాకు రాజు కావాలన్నారు. 19 వచ్చి మాకు ఇవన్నీ ఎందుకయా ఈ కథలో, ఎప్పుడు జరగబోయే సంగతి, మాకు రాజు కావాల్సిందే అని మరలా అడిగితే దేవుడు అన్నాడు, వారికి అంత ఉబలాటం ఉంది కదా, ఉబలాట పడుతున్నారు. సరే కానీ అది కూడా చూస్తారు వాళ్ళు అని దేవుడు చెబితే 9వ అధ్యాయానికి వచ్చిన తర్వాత గాడును ఎత్తుక్కుంటూ వచ్చాడు సౌలు. దేవుడు మాట్లాడి సౌలుని మరి సమూయేలు దగ్గరికి పంపటము, ఆయన అక్కడ ఉన్నత స్థలములో ఉండటము, సమూయేలు కూడా దగ్గరికి సౌలు గారు వెళ్ళటము, అక్కడ ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చి అభిషేకించబడిన వారికి ఇచ్చే జబ్బ, బలి అర్పణలో ఇచ్చేటువంటి శ్రేష్టమైన భోజన పదార్థాన్ని రాజుకు పెట్టి, అదే కాబోయే రాజు అని నీకు తెలుసు కానీ ఆయన తెలియదు, చేసిన తర్వాత చెప్పాడనమాట. 10వ అధ్యాయంలో రాజుగా అభిషేకించాడు. ఇంత కథ జరిగింది. కానీ ఆమె మొట్టమొదటిగా రాజుల గురించి ప్రవచించింది అన్నా ప్రవక్తే. ఆమె సామాన్యమైన స్త్రీగా ఇంతవరకు భావించారు అందరూ. కానీ మొట్టమొదటి రాజుల గురించి మాట్లాడినటువంటి ప్రవక్తిగా పరిశుద్ధ గ్రంథం ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉంది. 10వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి తీసుకొని సౌలు మీద పోసి అభిషేకం చేశాడు. సౌలు ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. అందువల్ల సౌలుకు కలిగినటువంటి మేలుల గురించి కూడా సమూయేలు చెప్పాడు. 6వ వచనం చదువుదాం. ఎవరైతే అభిషేకం పొందుతారో వారి మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుంది, అధిక బలం కలుగుతుంది అని అన్నా ప్రవక్తి చెప్పింది. ఇప్పుడు రెండో మాట సమూయేలు చెబుతున్నాడు. ఎవరైతే అభిషేకం పొందుతారో వారి మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుంది అని చెప్పాడు. ఇంకా అభిషేకం పొందిన వారికి కొత్త మనసు వస్తుంది కదా, పాత మనసు పోయి కొత్త మనసు వస్తుంది. ఇది అభిషేకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విషయాలు చెప్పాడు. అంతేకాకుండా దేవుడు నీకు తోడై ఉంటాడు కదా, అధిక బలం కలుగుతుంది, ఆత్మ బలంగా దిగి వస్తుంది, కొత్త మనసు కలుగుతుంది, దేవుడు తోడుగా ఉంటాడు
అన్న మాటలు సమూయేలు చెప్పాడు సౌలుకి అభిషేకించిన తర్వాత. అవన్నీ జరిగినాయి ఆ అధ్యాయంలోనే. ఆయన ప్రవచించాడు. అరే, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అన్న సామెత పుట్టింది ఆ సమయంలో. కొత్త మనసు వచ్చింది, ఆయన ప్రవచించాడు. ఏమ్మా, ఎవరు ఎవరు ఆయన? సౌలు కీసు కొడుకు. వంశం మాత్రం బెంజమీను గోత్రమే. గోత్రాల్లో ఒక గోత్రం. యోసేపు తమ్ముడు బెన్యమీను. బెన్యమీను గోత్రంలో కీసు ఉన్నాడు. కీసు కుమారుడు. వాళ్ళు గాడిదలు కాసుకునేవాళ్ళు. గాడిదలు పోతే ఎత్తుక్కుంటానికి వచ్చాడు కదా. ఆ విషయం మనకు తెలుసు. ఆ విధంగా చెప్పినట్టుగానే జరిగినాయి. అయితే సౌలు అభిషేకాన్ని నిలుపుకోలేకపోయాడు. అతను చేసిన తప్పిదముల వల్ల అభిషేకం తొలగిపోయింది. అభిషేకం తొలగిపోయి దురాత్మ వచ్చి వెరపించింది. 16వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దురాత్మ వచ్చి సౌలును వెరపించిందంటే పట్టింది. ఇప్పుడు దేవుని ఆత్మ స్వాధీనంలో లేడు, దురాత్మ స్వాధీనంలో ఉన్నాడు. అభిషేకం పోగొట్టుకున్నాడు కదా. అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. చాలామంది రక్షణ తీసుకున్న కొత్తలో ఉన్నటువంటి అభిషేకాలు చివరి దాకా కొనసాగించబడవు. అందుకనే మొదటి వారు కడపటివాడు అవుతారు, కడపటి వారు మొదటి వాడు అవుతారు అన్న పదాలు, సామెతలు ఆ విధంగా ఏర్పడ్డవి. ఎందుకంటే మరి కంటిన్యూగా ఉంచుకోలేకపోతున్నారు. పొందిన వాటి నిలుపుకోవటం కూడా చాలా కష్టసాధ్యమైన పనే కదా. కొంతమంది మొదట్లో దర్శనాలు పొందుకుంటారు కదమ్మా, స్వరాలు వింటారు, దేవుని మాటలు వింటారు, దేవుని ప్రత్యక్ష తెలుసుకుంటారు. రాను రాను మనలో ప్రవేశించినటువంటి లోక తలంపులు కానీ, దైవికమైన ఎడబాటు కానీ వాటిని మనకు దూరం చేసుకుంటూ వచ్చి అభిషేకాన్ని కోల్పోతాం. కాబట్టి ఎవరైనా కోల్పోయిన వాళ్ళు ఉంటే ఈ రాత్రి మరి వారు కూడా దేవుణ్ణి అడగండి, అభిషేకం కావాలి ప్రభువా. ఒకప్పుడు నేను అభిషేకం పొందిన వ్యక్తినే, అభిషేకం పొందిన వాడినే, నీ యొక్క ఆత్మ పాలు రుచి చూసిన వాడినే, కాబట్టి నేను కోల్పోయాను, మరలా నాకు కావాలనైనా అని అడిగితే అబ్బే కుదరదు కుదరదు అంటాడు దేవుడు. అండ్ దేవుడు ఇస్తాడు. సౌలు ఆ విధమైన పని చేయలేకపోయాడు. సమూయేలు వచ్చి హెచ్చరిక చేసినా కూడా గ్రహించలేని వ్యక్తిగా ఉన్నాడు. బాధపడుతూ ఉన్నాడు. నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు జనాల దగ్గరికి వచ్చి నన్ను పొగుడు అని మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. ఇక అప్పటి నుంచి దేవుడికి దూరం అవటమే కాకుండా దైవజనుడికి కూడా దూరం అయిపోయాడు. అయితే ఆత్మీయ బిడ్డ కాబట్టి, తాను అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి సమూయేలు ఎంతగానో బాధపడుతూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై, ఎందుకయ్యా నేను విసర్జించినటువంటి ఆ సౌలు గురించి ఎందుకు బాధపడతావు? లే, యెషయా ఇంటికెళ్ళు, నేను చూపించబోయేవాడిని ఒకరిని అభిషేకించు అని చెప్పాడు. ఒకవేళ నేను వెళ్తున్నా సంగతి, యెషయా ఇంటికి వెళ్తున్నా సంగతి సౌలు గారు పసిగట్టితే దైవజెండాను కూడా చూడకుండా నరికేస్తాడు. అలాంటి వ్యక్తి ఆయన. అందుకని కామ్గా ఈ విషయాలు ఏమి చెప్పుకోకుండా యెషయా ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అయ్యా నీ కొడుకులు పిలిపిమంటే పిలిపిస్తాడు కదా. అభినాదాబు, షమ్మ, ఎలియాబు వీళ్ళు వస్తారు. అక్కడ పేర్లు రాసింది. కానీ ఈయన సంతోషపడతాడు. అబ్బో చాలా ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు. అరే పైవేషం వద్దయ్యా, అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. ఇతని కాదని దేవుడు మాట్లాడాడు.
6 అయిపోయారు. ఇంకెవరు లేరా అని అడిగితే ఉన్నాడు ఒక కరసారోడు. వాడు ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు. వాడిని ఇప్పుడు పిలిపియటం అంటే ఒక పని, మళ్ళీ వాడి కబురన్నీ వాడు వచ్చేదానికి ఇంకొక పని. ఎంత టైం అవుతుందో చెప్పలేం, ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ మేపుతున్నాడో తెలియదు, వాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి, చాలా టైం పట్టిద్ది. అంటే అయినా నేను ఉంటా, పిలిపించిందంటే పిలిపించారు దావీదుని. పిలిపించినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, ఇతన్ని అభిషేకించమని దేవుడు చెప్పాడు. అప్పుడు తన సహోదరులు ముందే దావీదు అభిషేకించబడ్డాడు కదా. 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. వాళ్ళ సహోదరులు ఎదుటనే దావీదుని అభిషేకించాడు. ఎప్పుడైతే అభిషేకం జరిగిందో దేవుని ఆత్మ బలంగా దావీదు మీదకి రావటం ప్రారంభించింది కదా. అది మనం అనుకున్నాంగా, అభిషేకం ఎవరు పొందితే వాళ్ళ మీదకి దేవుని ఆత్మ బలంగా దిగుతాడు అన్న మాట మనం విన్నాం. సౌలు జీవితంలో జరిగింది అలాగానే దావీదు జీవితంలో కూడా అలాగే జరిగినట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. అప్పటి నుంచి దావీదు జీవితం మార్చబడింది. అభిషేకము మనిషి మనసును మార్చడమే కాదు, బ్రతుకునే మారుస్తుంది, జీవితాన్నే మారుస్తుంది. గొర్రెలు కాసే స్థితి ఆగిపోయింది, గొర్రెలు కాయటం మానిపించేశాడు కదా. ఇక రాజును చేయటానికి, హెచ్చించటానికి దేవుడు ప్రణాళికను ప్రారంభించాడు. ఇది అభిషేకం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న పనులు మానిపియాలన్నా కూడా అభిషేకం కావాలి. ఇప్పుడైతే అమ్మాయి సదా అనుకుంటుంది, ఇప్పుడు హాస్టల్ నడుపుతూ ఉన్నారు, మరి ప్రైవేటుగా, అలా కాకుండా సొంతంగా నడపాలనుకుంటా ఉంది. అది అభిషేకం ఉంటేనే సాధ్యం అయింది, కానీ దేవుని ప్రణాళిక ఉంటేనే, దేవుని చిత్తం ఉంటేనే అది జరిగిద్ది, కానీ మామూలుగా జరిగేది కాదు. మరి దేవుని చిత్తములో అమ్మాయి కోరుకుంటా ఉంది, దేవుడు తన చిత్తాన్ని మరి జరిగించును గాక. అప్పుడు నుంచి మరి దావీదుని దేవుడు రాజుగా హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోరహు కుమారులు దైవ ధ్యానాలు చేశారు, ఒక ప్రేమ గీతాన్ని రాశారు కోరహు కుమారులు. దానిలో 45వ కీర్తన కోరహు కుమారులు రాసిందే, అది ప్రేమ గీతం, లవ్ సాంగ్. 7వ వచనం, నీ దేవుడే నీ వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. తోటి వారి కన్నా, చెలికాండ్రి కన్నా, సహోదరుల కన్నా, వారి అందరికన్నా కూడా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు, కాబట్టి నువ్వు హెచ్చించబడతావు అని వారు దైవ ధ్యానం చేశారు. ఏమ్మా, ఈ వాక్యాన్ని అపోస్తులైన పౌలు గారు ఎవరితోనో చెప్పాడా, ఎత్తి చెప్పాడా, ఎవరితో అన్నాడా? ఎబ్రీలతో అన్నాడు. పౌలు గారు ఎబ్రీలతో ఎత్తి చెప్పాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ తోటి వారి అన్నాడు, అక్కడ చెలికాండ్రు అన్నాడు. అంటే చెలికాండ్రులు, తోటివారు, సహోదరులు, ముందు ఈ పదాలు పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. చదువమ్మ. నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. కాబట్టి మనం హెచ్చించబడాలంటే అభిషేకం కావాలి. మన ఉన్న స్థితి మార్చబడాలంటే అభిషేకం కావాలి. దేవుని ఆత్మ మన మీదకి బలంగా దిగి రావాలంటే అభిషేకం కావాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉండాలంటే అభిషేకం కావాలి. అందుకనే దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా జయించుకుంటూ వచ్చాడు, దేవుడు తోడై ఉన్నాడని వాక్యం చెబుతా ఉంది.
దావీదు వర్ధిల్లటానికి, సౌలు కుటుంబం నీరసిల్లటానికి కారణం కూడా దేవుడు తోడుగా ఉండబట్టే అని సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట చూస్తాం. ఆ ఆ ఆ మళ్ళీ చదవమ్మా. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉండటం వల్ల. దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తులు వర్ధిల్లుతారు, ఆ వ్యక్తులు హెచ్చించబడతారు, ఆ వ్యక్తులు గొప్పవారు అవుతారు అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. 150 కీర్తనల్లో దైవ ధ్యానం చేసినటువంటి యాతాను కీర్తన ఒకటి ఉంది. యాతాను ఎవరి గురించి రాశాడు? దావీదు గురించే. చెప్పట్లేదు, నేను చెప్పాను ఇంతకు ముందు. 89వ కీర్తన వివరంగా కూడా చెప్పా. మాట్లాడతల్లా. 20వ వచనం, నేను దావీదును గొర్రెల దొడ్డిలో కనుగొని నా పరిశుద్ధ తైలముతో అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి అతనికి ఎడతక్క తోడయుండి బలపరిచి శత్రులపై జయమిచ్చాడు. అభిషేకం ఉన్న వారి మీద ఎవరు జయించలేరు. జయం అభిషేకం పొందిన వారికే ఉంటది. వారు బలపరచబడతారు. దేవుడు వారికి ఎడతగ్గ తోడు ఉంటాడని యాతాను కూడా ఈ కీర్తనలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఏమి తెలియచేయబడతా ఉందంటే 105 కీర్తన 14వ వచనం, నేను అభిషేకించిన వారిని ముట్టనియ్యడు, ఏ శత్రువుని కూడా ముట్టనియ్యడు, ఎవరి వల్ల కూడా కీడు చెయ్యనివ్వడు, హింస చెయ్యనీయడు. అవసరమైతే రాజులను సైతం కూడా గద్దిస్తాడు. ఇవన్నీ అభిషేకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎంతమందికి కావాలి? మీకు దేవుని ఆత్మ దిగి రావటం కావాలా? దేవుడు తోడుగా ఉండటం కావాలా? అధిక బలం కావాలా? ఈ నీరసాలు, ఈ బలహీనతలు, ఈ నొప్పులు అన్నీ పోయి బలంగా, శక్తిగా, ఆరోగ్యంగా, అధిక బలముతో ఉండాలా? హెచ్చించబడాలా? కాబట్టి అభిషేకం పొందండి. అభిషేకం పొందితే ఇవన్నీ మీరు అనుభవించగలుగుతారు. బెసలేలు అన్న వ్యక్తిని దేవుడు అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మపూర్ణిగా చేసి జ్ఞాన విద్య వివేకముల నేర్పును దయచేశాడు. అభిషేకం ద్వారా జ్ఞాన విద్య వివేకం యొక్క నైపుణ్యత నేర్పు వస్తుంది. అవునమ్మా. బంగారముతో చేసే పరికరాలు చేయటానికి, ప్రత్యక్షపు గుడారము యొక్క పనులు నెరవేర్చడానికి బెసలేలుని దేవుడు ఏర్పాటు చేశాడు. 31వ అధ్యాయం నిర్గమాకాండం 2 నుంచి 5 వచనాలు. ఈ బెసలేలుది యూదా గోత్రం. విచిత్రమైన పనులు చేయటానికి, బంగారముతో వెండితో పనులు చేయటానికి, రత్నాలు పొదిగేటానికి, సాన పెట్టడానికి, జ్ఞాన విద్య వివేకముల సమస్త పనుల నేర్పును కలుగునట్లుగా ఆత్మపూర్ణిగా చేశాడు దేవుడు కదా. అభిషేకం ద్వారా ఆత్మ పూర్ణత పొందటమే కాదు కానీ జ్ఞాన విద్య వివేకములు కూడా కలుగుతాయి. ఎందుకంటే జ్ఞానానికి దేవుని ఆత్మే ఆధారం కనుక కదా. యెషయా గ్రంథం 11లో చెప్తాడు కదా. చదవండి 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు ఇచ్చు ఆత్మ. కాబట్టి ఆత్మతో నింపబడటం ద్వారా జ్ఞాన వివేకాలు వస్తాయి. కాబట్టి అభిషేకము వల్ల జ్ఞాన విద్యలు కూడా వస్తాయని
లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ఆ విధంగా మేఘనాకి మరి పండుగ కూడా దేవుడు జ్ఞాన విద్య వివేకములను దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు ఇస్తాడు. ఇవన్నీ కూడా మరి కలుగుతాయి. వారు హెచ్చించబడతారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే అభిషేకం పొందారో వారి సంతతికి కూడా ఏం కలుగుతుంది అంటారు? కనికరము కలుగుతుంది. 18వ కీర్తన దావీదు చెప్తాడు ఈ మాట. 50వ వచనం లాస్ట్ మాట. దావీదు సంతానమునకును నిత్యము కనికరము చూపును. దేవునికి స్తోత్రం. నువ్వు అభిషేకించబడితే నీ సంతానానికి దేవుడు నిత్యము కనికరం చూపిస్తాడు. మన సంతానానికి మరి రోజు కూటమి ఏర్పాటు చేసుకున్న సదా సంతానానికి దేవుడు కనికరం చూపును గాక. దేవుడు కనికరం చూపే దేవుడు. నిత్యము కూడా కనికరం చూపుతాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు సంఘములకు ఏమి రాస్తాడంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తా, టైం అయింది. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తులో నిలిచి ఉండేలా చేసేది దేవుని అభిషేకమే. మన స్థిరపరిచేది దేవుని అభిషేకమే. దేవుడు అభిషేకించాడు మమ్మును కూడా మేము క్రీస్తులో నిలబడ్డాం. శోధనలు రాని, కష్టాలు రాని, బాధలు రాని, ఇబ్బందులు రాని, ఎన్నొచ్చినా సరే క్రీస్తులో నిలబడి ఉన్నామంటే అది దేవుని అభిషేకం వల్లే సాధ్యమైంది. లేకపోతే క్రీస్తులో తొలగిపోయే వాళ్ళు ఎప్పుడో, మేము తొలగిపోలేదంటే అది దేవుడిచ్చిన అభిషేకం. క్రీస్తులో స్థిరంగా ఉన్నామంటే అభిషేకం ద్వారానే స్థిరంగా ఉండగలుగుతారు, క్రీస్తులో నిలిచి ఉండగలుగుతారు. ఎందుకంటే దేవుడు వీరు నా సొత్తు అని ముద్రించాడు కదా. ఇది ఐఏఎస్ అంటే ఏంది? ఐఎస్ఐ స్టాండర్డ్ ముద్ర కదా. అది కావేరిలో వచ్చిన వాళ్ళకి ఇంటూరు ముద్ర వేస్తారు. ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అది కదా. ఎప్పుడు ఆ ముద్ర వేసుకొని తిరగటమే. ఇంటూరా ఐఎస్ఐ ముద్ర అదే, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్. ముద్ర వేశాడు. దేవుని ఆత్మతో మన ముద్ర వేశాడు. ఏంటి ముద్ర? ఇది నా సొత్తు. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసామనుకో, వాళ్ళు స్టాంప్ వేస్తారు, ఇది ఫలానా వాళ్ళకి చెందింది అని. తర్వాత వాళ్ళు పోస్ట్ చేస్తారు, అది వస్తూ ఉంటుంది, పొందినప్పుడు మంది. అలాగానే దేవుడు మనకు ముద్ర వేశాడు. బట్వానాగా, అడ్వాన్స్గా, భయానాగా దేవుని ఆత్మను మనకిచ్చాడు. అక్కడ సంచ కరువు అన్నాడు. సంచులు కరువులు కాదు. అంటే అర్థం ఏంటంటే భయానా అని అర్థం. అడ్వాన్స్ ఇవ్వటం. ఈ నా సొత్తు మరి వేస్తారు కదా స్టాంపు, పోస్ట్ ఆఫీస్లో వస్తుంది, లేకపోతే పార్సిల్లో వస్తుంది. ఇప్పుడు అంతా అదే కదా. ఇప్పుడు అంతా ఏంది? ఆన్లైన్ వస్తున్నాయి కదా. అది కాబట్టి ఆత్మ ద్వారా, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఆత్మే మన ఆత్మతో చెప్తుంది నువ్వు దేవుని బిడ్డవని కదా. కాబట్టి ఆత్మ సాక్ష్యం చెబుతుంది. ఇవన్నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారు కలిగే ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలు కావాలా? ఎంతమందికి కావాలంటారు? ఆశ అయితే అందరికీ ఉంది, కానీ కాబట్టి అందరూ లేచి మరి పరిశుద్ధాత్మ కూటం జరుపుదాం. అందరి మీదకి దేవుని అభిషేకం దిగివచ్చును గాక. అభిషేకం పొందితే దేవుని ఆత్మ మన మీదకి బలంగా వస్తుంది.